गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। छोटी 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 बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల
छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें. मीठी मीठी यादें यादें. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే. కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें. मीठी मीठी यादें यादें. ఎగిరే 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 ఎగిరే. చూపే ఎగిరేనే, చీకటి ఎరగని దారిలో పాదం ఎగిరేనే, భయమే తెలియని బాటలో ప్రాయం ఎగిరేనే, పరిచయమవ్వని త్రోవలో
పంచుకోరగా ఒక్కటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అంతరే మొహమాటం మనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే ఇదే ఇదే
ఎలా తీర్చుకోగలం మీ రుణం ఎలా మరచిపోగలమా మంచితనం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా గురువర్యా మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొకానమాలు మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా గురువర్యా గురుభ్యో నమః. మా ఈ విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా గురువులకు స్నేహితులకు సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఇక్కడ మనమందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషాన్ని మనసుకు ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తుంది. కాలం మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. బాధ్యతలు, పనులు, కుటుంబాలు మన మధ్య దూరాన్ని పెంచినట్టే కనిపించినా మన అనుబంధాన్ని మాత్రం ఎప్పటికీ దూరం చేయలేదు. ముందుగా ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మన పాఠశాల ఉనికికి కారకులైన వారు కేవలం ఇద్దరే విద్యార్థులతో ఉన్న పాఠశాలను తీర్చిదిద్ది ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టి విద్యార్థుల ఉన్నతి కోసం అహర్నిశం సేవించి ఉపాధ్యాయ వృత్తికే వన్ని తెచ్చిన ఆది దంపతులు శ్రీ ధనలక్ష్మి మేడం గారిని, శ్రీనాథుల మాస్టర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎంత గంభీరులు అయిన శ్రీ కడలి రాంబాబు మాస్టర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా వెంకటలక్ష్మి మేడం గారిని మనస్ఫూర్తిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
మక్కువను పెంచి భాషతో పాటుగా మనకున్న లైఫ్ స్కిల్స్ని కూడా నేర్పించిన మా ప్రియమైన శ్రీదేవి మేడం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా భారతదేశపు చరిత్రను అవపోసన పట్టి ఆసుగా మాకు అందించడమే కాక సొసైటీలో ఎలా మెలగాలో కూడా మాకు నేర్పించిన మా విజ్ఞానంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎన్నో అవార్డుల గ్రహీత శ్రీ రాజమౌళి మాస్టారు మరియు వారి సతీమణి హిందీ భాష ప్రావీణ్యులు మనకు ఎంతో సులభమైన పద్ధతిలో హిందీ భాషను నేర్పించి శ్రీమతి మంగామణి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాస్టర్ పరంజ్యోతి సార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గణితంలో మాకు మెలకువలు నేర్పిస్తూ అడుగడుగునా మా వెన్నంటే ఉంటూ మా పరీక్షలు వారి పరీక్షలుగా భావించి మాకు ఏ కష్టాన్ని కలిగించకుండా విద్యార్థుల పట్ల స్నేహభావంతో వెలుగుతూ మమ్మల్ని ఒక మంచి స్నేహితులుగా తీర్చిదిద్దిన మరిబాబు మాస్టర్ గారి సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. లెక్కలంటే భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచిన మా రత్నకుమారి మేడం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్నేహంగా వెలిగే గురువు పత్రికా రంగంలో కూడా ప్రావీణ్యమైన శ్రీ కరిశెట్టి శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ అనగానే భయపడే మాకు కష్టమైన ఆసక్తిగా ఉదాహరణలతో మాకు వివరించిన మా ఆదర్శ గురువులు కొండవేటి నాగశ్రీ గారు, కరింశెట్టి వెంకటేశ్వర గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు.
విద్యార్థులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మన ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. అలాగే మా యొక్క పూర్వ విద్యార్థులు మీ అందరికీ మా ఆశీస్సులు. ముందుగా ఇటువంటి కార్యక్రమాన్ని ఒకటి నిర్వహించుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పము మీకు కలిగించినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల మీరు మనందరం కూడా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాం. ఇది చాలా కాలం మనకి గుర్తుండిపోతుంది. అది తర్వాత రెండోది, ఇక్కడ ఇటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ ఉపాధ్యాయులు మీకు సందేశాన్ని ఇవ్వడం లేదా అప్పటి స్కూలు పరిస్థితులు అప్పటి సంఘటనలు గుర్తు చేయడం జరుగుతుంది. అలాగే మీరు విద్యార్థులుగా మీరేం చేయాలంటే మీరు మీ హై స్కూల్ స్టడీస్లో ముఖ్యంగా 10th క్లాస్కి వచ్చిన తర్వాత 6th నుంచి 10th వరకు మీలో కొంతమంది 6th నుంచి 10th వరకు చదివిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు దిగు నుంచి కానీ వేరే చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు 8th నుంచి 10th వరకు చదివిన వాళ్ళు ఉంటారు. మీరు చదువుతున్న కాలంలో అప్పటి మీరు మర్చిపోలేని సంఘటనలు లేదా మీకు ఏమైనా ఎక్కువ ఇన్స్పైర్ అయినటువంటి సంఘటనలు అలాంటివి చక్కగా చెప్పచ్చు. మీరు మాట్లాడచ్చు. మేము మాట్లాడితే మీకు సంతోషం, మీరు మాట్లాడితే మాకు సంతోషం. సరే, ఇప్పుడు ఇవాళ కార్యక్రమంలో నన్ను మాట్లాడమన్నారు కాబట్టి స్కూల్ గురించి మేము మాట్లాడితే స్కూల్ గురించే మాట్లాడాలి. అది మీ అందరికీ తెలిసిందే. ఆ యూపీ స్కూల్గా ఉంది, మేము జాయిన్ అయ్యేటప్పటికి యూపీ స్కూల్గా ఉంది. మరి ఇటువంటి మంచి పాఠశాలలో నిర్మాణం చేసి మాలాంటి వాళ్ళందరినీ ఇక్కడ పనిచేసేలాగా చేయడమే కాకుండా మీ అందరికీ కూడా ఇక్కడ చదువుకునే అదృష్టాన్ని కలిగించినటువంటి ఆ మహానుభావులు కీర్తిశేషులు కోట్ల వెంకటశేషయ్య దొరయ్య గారిని మనం స్మరించుకుందాం. నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. పెద్దలు చెప్తారు ఎప్పుడు కూడా మనం ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా మన మూలాల్ని మర్చిపోకూడదు. కాబట్టి మీరు అందరూ చక్కగా స్థిరపడే ఉంటారు. ఈ పాటికి అందరూ కూడాను అందరికీ వివాహాలై పిల్లల పుట్టి వాళ్ళు పెద్ద చదువుల్లో కూడా వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. చాలా కాలం తర్వాత ఈ కార్యక్రమం చేస్తున్నారు, బాగుంది. అయినా నేను ఎక్కువగా సంతోషించింది ఏంటంటే మీ యాంగ్జైటీలో మీ అందరం కలుసుకున్నాను ఉత్సాహంలో, టీచర్స్ అందరూ వచ్చారన్న ఉత్సాహంలో ఆయన మర్చిపోకుండా మీ కార్యక్రమంలో తొలి ప్రాధాన్యత ఆయనకి ఇచ్చి ఆయనకి దండేసి మరి ఆయన గౌరవించినందుకు నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎప్పటికీ కూడా ఎవరైనా సరే ముందు ఆయన్ని తలుచుకోవాలి. ఆయన పెట్టిన భిక్ష ఇది. ఆయన కనుక పూనుకోకపోతే ఎక్కువ కృషి చేసి ఇది రాదు. మీలో చాలామంది సగానికంటే ఎక్కువ మంది ఇక్కడ 7th క్లాస్ తోటే మీరు చదువులు ఆపేసేవారు, ముఖ్యంగా అమ్మాయిలు కదా. మీరు హై స్కూల్ చదువుకుని ఆ తర్వాత చదువులు కంటిన్యూ చేశారంటే అదంతా ఆయన చదువు. ఇంకా అయితే హై స్కూల్ అయిన తర్వాత మనం చాలా బాధలు పడ్డాం. కొంతకాలానికే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం వల్ల అంతగా ఆయన అంత చేసినంత కృషి చేయలేకపోవడం వల్ల ఎవరు చేయలేకపోవడం వల్ల చాలా కాలం మనం టీచింగ్ స్టాఫ్ లేకుండా చాలా బాధలు పడ్డాం. మరి మీ బ్యాచ్ వచ్చేటప్పటికి పర్వాలేదు, మాస్టర్లు అందరూ వచ్చారు. మీ ముందు బ్యాచ్లు అన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మరి అవన్నీ వాళ్ళకి తెలుసు. అప్పుడు కూడా మరి అందరూ మమ్మల్ని పొగుడుతారు, మీరిద్దరూ స్కూల్ నడిపించారు, అభివృద్ధి చేశారని. నిజానికి చెప్పాలంటే మాదేమీ లేదు. మేము ప్రభుత్వం చేత నియమించబడ్డాం కాబట్టి మేము శాలరీ తీసుకుంటున్నాం కాబట్టి చేయగలిగినంత న్యాయం చెయ్యాలి పిల్లలకి పాఠశాలకి అనేటువంటి తపనతో మేము ఉన్నాం. కానీ నిజానికి స్కూల్ నడవడానికి తోడ్పాటు చేసిన వాళ్ళందరూ కూడా ఎవరంటే వాలంటీర్గా వచ్చి చెప్పినటువంటి వాళ్ళే వీళ్ళందరూ చాలామంది. ఇప్పుడు వాలంటీర్లుగా ఒకసారి ఇక్కడ వాలంటీర్గా చేసిన వాళ్ళందరూ లేచి నిలబడింది, ఒకసారి లేచి నిలబడింది. వీళ్ళందరూ వాలంటీర్లుగా చేశారు. ఇందులో కొంతమంది ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ చదివిన వాళ్ళే. ఈ అబ్బాయి మా ఫస్ట్ బ్యాచ్ 10th అబ్బాయి, హై స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ 10th అబ్బాయి ఇప్పుడు చదువు ఆల్టర్నేట్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నాడు. ఎవరమ్మా? తణుకులో. అలాగే ఈ అబ్బాయి సెకండ్ బ్యాచ్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇప్పుడు తెలుసుగా. త్వరలోనే రాజకీయాల్లో కూడా రాబోతున్నట్టుగా వినికిడి. ఆల్ ద బెస్ట్ బాబు. ఈడు ఈ అబ్బాయి కూడా 10th క్లాస్ మా దగ్గర ఈ స్కూల్లో చదువుకున్న అబ్బాయే ఇప్పుడు వైఎన్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. తర్వాత
బాబు ఏడు మనవాళ్ళు అసలు సూపర్ బాబు సెవెంత్ వరకు చదివాడు అప్పుడు ఇంటి స్కూల్లో ఉండగా అక్కడి నుంచి కేపీపాలెం వెళ్తే అక్కడ చదువుకున్నాడు. తర్వాత హై స్కూల్ అయింది. ఇది హై స్కూల్ అయిన తర్వాత మేము ఏంటంటే మేము ముగ్గురు మాస్టర్తో హై స్కూల్ అయింది. ఇది ఓ మాస్టర్ వెంటనే రిటైర్ అయిపోయారు. ఇంక మేమిద్దరు మిగిలాము. అప్పుడు ఈ అబ్బాయి మడిబాబు ఆల్ ఇన్ వన్ లెక్కలు చెప్పేవాడు అన్ని క్లాసులకి, ఇంకా ఏదో చెప్పేవాడు. మళ్ళీ మాకు గుమస్తా నాన్ టీచింగు తర్వాత ఇంకేమన్నా రెగ్యులర్ అన్నీ ఈయనే. ఇంకా ఆల్ ఇన్ వన్. నీకు గవర్నమెంట్ జాబ్లో రాలేదని ఏమి బాధపడకు, భగవంతుడు నీకు అంతకన్నా ఎక్కువే నీకు ఏదో ఉంది భవిష్యత్తులో. అది ఆల్ ద బెస్ట్. వెళ్ళి కూర్చో. వెళ్ళిపోతే ఇంకెవరన్నా ఈ జెంటిల్మెన్ ఎవరో తెలుసా? మా దగ్గర చదువుకున్నాడు. మొన్నటి కలుపుచా ఈ అబ్బాయి ఎలా అంటాడంటే చాలా డాషింగ్ అండ్ డేరింగ్. ఎన్ని రకాలు అవతారాలు ఎత్తాడో చెప్పలేము. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూగా చేసేది ఏంటంటే విలేజ్ జర్నలిజం, న్యూస్ రాస్తాడు, ఆర్టికల్స్ అవి రాస్తూ ఉంటాడు. ఈనాడు వరకు పనిచేస్తాడు మొన్నటి వరకు. ఇప్పుడు మారినట్టున్నాడు. తర్వాత ప్రతి సంవత్సరం ఏదో ఒక క్వాలిఫికేషన్ పెంచుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం లా చేస్తున్నాడు. చేసేవా అయిపోయిందా? లా అయిపోయిందంట. మరి త్వరలోనే మనకి లాయరు అందరికీ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బిజినెస్లో దిగాడు. డ్రై ఫ్రూట్స్ షాప్ కూడా ఓపెన్ చేశాడు. మీరు అందరూ అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. నేను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అమ్మా. ఈ అబ్బాయి కూడా మా స్టూడెంట్. ఇకపోతే మిగిలిన వాళ్ళు మా దగ్గర చదువుకోకపోయినా మా స్టూడెంట్ లాగే మాకు చేశారు. ఈయన రాజమౌళి గారి గురించి చెప్పాలి. ఇంకెవరు చెప్తాను, అందరితో చెప్తాను. ఈయన రాజమౌళి గారు మా స్టూడెంట్ కాదు, కానీ స్టూడెంట్తో సమానం. మాకు అసలు ఎవ్వరూ లేరు. నేనేమో సైన్స్ ఇంగ్లీషు చెప్పేదాన్ని, అంటే మధ్య మధ్యలో తెలుగు సోషల్ ఇవన్నీ, తెలుగు పిఎస్సీ అన్నీ చెప్పేదాన్ని. ఆయన మేము అందరూ తెలుసు కదా సోషలు. ఇంకెవ్వరు లేరు, లెక్కలకి లేరు, తెలుగుకి లేరు, ఇంగ్లీష్కి లేరు, హిందీకి ఎవ్వరూ లేరు. అటువంటి సమయంలో ఇదిగో ఈ మాస్టరు రాజమౌళి గారు అని పిలుచుకుంటాం మనం. ఆ మాస్టర్ లెక్కలు చెప్పారు చాలా కాలం. చెప్పి మరి మేము అప్పటి స్టూడెంట్స్ని అందరినీ గట్టెక్కించారు. ఆయనతో పాటు సహధర్మచారిణి ఆవిడ ఉంది కదా, ఆయన వెనకాల వచ్చి హిందీ చెప్పింది. హిందీ ఈ భగవంతుడు చల్లగా చూశాడు. ఆయనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆవిడకి కూడా ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నారు. ఆ పిల్లలిద్దరూ వృద్ధిలోకి వచ్చారు. మాస్టరు చాలా అంచెలంచెలుగా ఒక టీచింగే కాకుండా అనేక రంగాల్లో పనిచేసి స్టేట్ అవార్డులు తీసుకున్నారు. అందరికంటే క్లాస్ పడుతుంది. ఇప్పుడు మన జిల్లాలో అనేక పెద్ద పెద్ద డిఓ ఆఫీస్ వాటిలో కూడా ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. పిల్లలిద్దరూ ఉన్నత చదువులకు వచ్చారు. ఒక అబ్బాయికి పెళ్లి కూడా చేశారు. ఇకపోతే కూర్చోండి. చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని మర్చిపోలేము, పిల్లలు కూడా మర్చిపోలేము. ఈ టీచర్ గారు ప్రస్తుతం గవర్నమెంట్ హై స్కూల్ ఆచంట్లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నారు. అప్పట్లో ఎవరు లేని రోజుల్లో పాపం ఆవిడ మాకు పిఎస్సి చెప్పడానికి ఎవరు లేరు, లోయర్ క్లాసులకి లెక్కలు చెప్పడానికి ఎవరు లేరు, 10th పిఎస్సి చెప్పడానికి ఎవరు లేరు అనుకుంటే ఇక్కడ వీళ్ళ అక్కగారిది ఈ ఊరే, వీళ్ళ బావగారు ఈవిని సూచించారనమాట. పాపం అంత దూరం నుంచి నరసాపురం నుంచి రోజు ఇక్కడికి వచ్చి పిల్లలకి పిఎస్ చెప్పేవారు. లోయర్ క్లాస్ వాళ్ళకి లెక్కలను, 10th క్లాస్ వాళ్ళకి పిఎస్సి చెప్పేవారు అనమాట. చెప్పినది ఊరికే పోలేదు. ఇప్పుడు ఆవిడకి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ప్రస్తుతం ఆచంట్లో చేస్తుంది. ఆచంట్లోనే కదండి, ఆచంట్లో గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నారనమాట. అది ఇంకా మన పరంజ్యోతి గారు స్కూలు అప్గ్రేడ్ అయిన దగ్గర నుంచి ఇంగ్లీష్ చెప్పారు. మాస్టర్కి చాలా దైవభక్తి, డెడికేషన్ ఎక్కువ. చాలా రెగ్యులర్గా వస్తూ అన్ని పిల్లలకి బాగా న్యాయం చేశారు. ఆయనకి కూడా మున్సిపల్ హై స్కూల్లో మిషన్ హై స్కూల్లో పోస్టింగ్ వచ్చింది. అక్కడ చేస్తున్నారు. ఇంకెవరైనా మర్చిపోయినా కానీ చెప్తాను. ఎవరూ లేని సమయం బాబు ఇక్కడ ఈ సమయంలో మనం ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఎంఎస్ కాబట్టి ఏదో పిఎస్సి కొద్దిగా చెప్తాను. నేను అంతవరకు పిఎస్సి ఇంట్లో పిఎస్సి చదువుకున్నాను కాబట్టి తెలుగు కొంతవరకు చెప్పగలరు. 6th 7th అంతవరకు చెప్పగలరు. 10thకి తెలుగు చెప్పాలంటే కష్టమే కదా, పబ్లిక్ పాస్ చేయించాలంటే కష్టమే కదా. అటువంటి సమయంలో పేరుపాలెం గురువు గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన తమ్ముడి గారు అబ్బాయి బాలకృష్ణ మాస్టర్, ఆయన
మొదట్లో ఏదో అట్లా దొరయ్య గారి మాట విని వచ్చి చేశారు. ఏదో అప్పుడు 250 300 ఇచ్చేవారు వాళ్ళు, పంచాయతీ వాళ్ళ దొరయ్య గారే ఇచ్చేవారు, గవర్నమెంట్ ఇది కాదు. ఇంకా తర్వాత ఆయన ఏమనుకున్నారంటే ₹1 కూడా తీసుకోకుండా 10th క్లాస్ పిల్లలకి పాఠాలు చెప్పారు ఆయన. కానీ ఆయనకు కూడా భగవంతుడు చాలా న్యాయం చేశాడు. కానీ చివరిలో అది ఏనాటి కర్మ మరి ఆయన కొద్దిగా కుటుంబానికి అన్యాయం చేశాడు. ఎందుకంటే ఆయన పిల్లల దగ్గర మాకు జీతం వద్దండి, పిల్లలు అన్యాయం అయిపోతారు, నేను చెప్తానని చెప్పారు. ఆయన ఎంతటి సక్సెస్ సాధించారంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకే ఒక తెలుగు పోస్టు ఉంది. ఆయన జిల్లా లెవెల్లో ఎగ్జామ్ రాసి ఆ ఒక్క పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు. ఆయన సెలెక్ట్ అయ్యి నిర్మల్లో వచ్చింది ఆయన పోస్టింగ్. అక్కడికి వెళ్ళారు. ఆయన పిల్లలకి చదువు చెప్తూ ఆయనకి స్వతహాగా వంశపారంపర్యంగా వచ్చినటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో సిద్ధాంతిక అవన్నీ కూడా చేస్తూ ఆ చుట్టుపక్కల చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఇల్లు కట్టుకున్నారు, పిల్లలకు మంచి చదువులు చెప్పించారు, పెళ్ళిళ్ళు చేశారు. అంతా బాగుంది. మంచి ఎంత చిన్న స్థాయి నుంచి ఎంత ఏమనాలి పూర్ స్థితిలోంచి బాగా రిచ్ స్థితిలోకి వచ్చారు. కారు కొనుక్కున్నారు, అన్నీ చేశారు. భగవంతుడు ఆయనకి అనకూడదు, వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం చేశాడు. కరోనా టైంలో ఆయన మన మధ్య లేకుండా శివాయిక్యం చెందాడు. అది ఒక్కసారి ఆయన గుర్తు చేసుకోవాలి. మీకు చెప్పారో లేదో తెలియదు, కానీ పూర్వపు బ్యాచ్లు మాత్రం ఆయన మర్చిపోలేరు అన్నమాట. అది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాను, మరి మీకు తెలియాలిగా. మీరు తర్వాత 2003, 4 బ్యాచ్ అంటే మీరు అదృష్టవంతులే, చాలామంది వచ్చేసారు అప్పటికి. ఫస్ట్ బ్యాచ్లు చాలా అవసరం పడ్డారు పాపం వాళ్ళు. ఆయన ఒకసారి అనిపిస్తుంది అన్నమాట నాకు, సరిగ్గా స్టాఫ్ లేని స్కూల్లో పాపం చదువుకున్నారు వీళ్ళు, మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ ఉంటే ఇంకా బాగా రాణించి ఇంకా మంచి మంచి పదవుల్లోకి వెళ్తురేమో, ఇంకా చదువుతురేమో అనిపిస్తుంది. ఏదేమైనా కానీ పిల్లలందరూ కూడా మా దగ్గర చదువుకున్న మీరందరూ కూడా ఏ బ్యాచ్లో వాళ్ళని సరే ఇంచుమించుగా అందరూ కూడా చిన్నదో పెద్దదో తక్కువ ఎక్కువ గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాల్లో కానీ స్థితిలో కానీ ఉన్నారు, సెటిల్ అయ్యారు. అది చాలా సంతోషం, మాకు చాలా ఆనందం. భగవంతుడు అది మీ అందరికీ మేలు చేశారని నేను అనుకుంటున్నాను అనమాట. సరే, ఇలా చెప్తే చాలా ఉంటుంది. అని ఇంకా ఎవరైనా మర్చిపోయినా నేను ఒకసారి కూర్చోండి. సరే, ఇంకా ఫోటోస్ లాగా రెగ్యులర్గా వస్తారు. ఆయన గురించి చెప్తారు. రామబాబు గారు వీళ్ళందరూ తర్వాత వాళ్ళు మంచి మేధావులను మంచి వద్దండులు వాళ్ళు మీకు రెగ్యులర్ టీచర్గా గవర్నమెంట్ చేత నేను కూడా వచ్చాను ఇక్కడికి. ఎవరు లేనప్పుడు చూడు, ఏమీ లేనప్పుడు వెండి అన్నవారు రుచిగా ఉంటుంది తెల్లవారికి. అప్పుడు ఏమి మా దగ్గర చదువుకుని ఎలా చదువుకున్నారు, మా దగ్గర అరపర టీచర్లతో చదువుకున్నారు. అసలు బేస్ అంతా కూడా హై స్కూల్లోనే కదా. వాళ్ళు ఏం చెప్పామో ఏం చేసామో తెలియదు. అలాగే చదువుకుని పాస్ అయ్యారు. తర్వాత కంటిన్యూ చేశారు, బీఈడీలు చేశారు, జాబులు పొందారంటే చాలా గ్రేట్. అది ఏమీ లేదు అసలు, వాళ్ళ స్వయం కృషి అంతా కూడా. ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు స్కూలు బాగా మీరందరూ బాగా చదువుకున్నారు. మీలో చాలామంది మంచి మంచి స్థితిలో సెటిల్ అయ్యి ఉంటారు. మీరు చెప్తారు కానీ ఇప్పుడు సరే, ఇప్పుడు ఇంకా నేను ముగిస్తాను. ఇంకొక మాట అందరి చేత మాట్లాడించండి. ఒక విషయం, మనలో మంచి వక్త ఒకళ్ళు ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఎవరు వక్త అంటే తెలుసా? అందరి తరఫున ఆయన చేత మాట్లాడితే చాలు. ఆయన మొదలెట్టారంటే అలా 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 మొత్తం వెళ్ళిపోతే మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి. అర్థమైందా? కాబట్టి అందరి చేత మాట్లాడించి కొద్దిగా ఆయనకి ఇచ్చేయండి టైం అంతా. మొత్తం అన్నీ ఆయన వచ్చింది 2001లో, కానీ ఆయన పూర్వము పరము కూడా చెప్పగలరు, అన్నీ తెలుసు ఆయనకి. అది కాబట్టి మీ అందరికీ మరి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆశీర్వదించాలని భగవంతుని కోరుకుంటూ, మరి మీ గురించి మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. కొంతమంది గురించే మాకు తెలుసు ఇక్కడ. తర్వాత మీరు చెప్పండి, ఆ కార్యక్రమం కూడా పెట్టండి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇటువంటి మంచి అవకాశాన్ని మీరు కలుగజేసినందుకు మీరు ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఒకటి ఉంటుంది కదా, అంటే అదే అందరూ దూరాలుగా ఎక్కడెక్కడ ఉంటారు, లోకల్గా ఉండి ఇదంతా అరేంజ్ చేసినటువంటి నిర్వాహక కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా మాకు ఆశీస్సులు. నిజంగా వచ్చారు అమ్మాయిలు, మీరు మరి మీ భర్తలు మిమ్మల్ని పంపించారో పంపనన్నారో మీరు ఎలా కన్విన్స్ చేశారో తెలియదు, కానీ వచ్చారంటే చాలా గ్రేట్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మా మేడం గారు మిమ్మల్ని మెచ్చుకున్నారని చెప్పండి. ఏమన్నారా?
అయితే మీ వాళ్ళు మంచి వాళ్ళు అనమాట. ఆ అమ్మాయిలందరూ చూడండి, అబ్బాయిల పది తేడా తెలిసిన అమ్మాయిలు అప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు అందులో పరిపూర్ణమైన మహిళలు అయిపోయారు. అందరూ పరిపూర్ణ మహిళలు. ఆల్ ద బెస్ట్ అమ్మా అందరికీ. చాలా థ్యాంక్స్. మేమందరం సిద్ధంగా ఉన్నాం, కానీ ఎప్పటి నుంచో అందరం ఒక్కొక్కరి నుంచి ఒక 2 వాక్యాలన్నా వినాలని కోరుకుంటున్నాము. సో కొంచెం ఒక్కొక్కళ్ళు ఒక చిన్న స్పీచ్ అన్న ఇవ్వాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా. మిత్రులందరూ కూడా నమస్కారాలు. వేదిక ముందు సభలో అలంకరించినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఆశీస్సులు. విషయాలు మీకు చెప్పింది తక్కువ. అప్పుడు స్కూల్ సెకండ్ గ్రేడ్ మాస్టర్ పేరే కానీ పాఠాలు చెప్పింది తక్కువ, కానీ మిమ్మల్ని భయపెట్టింది ఎక్కువ. అయితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇద్దరే మాస్టర్లు ఇంచుమించుగా 700 మంది పిల్లలు ఉండేవారు, 500 మంది పిల్లలు ఉండేవారు. ప్రతి సెక్షన్కే 100 మంది పైనే ఉండేవారు. అంతమంది ఉన్న పసలదేవి నుంచి కేపీ పాయింట్ కూడా వచ్చేస్తూ ఉండేవారు. వాళ్ళతో కూడా తిట్టేసేవాడిని పట్టుకుని, కొండ అవతలకి మీకు బుద్ధి లేదా వచ్చేస్తున్నారు, ఇక్కడ ఏముందని వచ్చేస్తున్నారని. ఆ పేరు పసలి యూపీఎస్ నుంచి కూడా హై స్కూల్ ఎల్బీసీ వచ్చేస్తే వాళ్ళతో తగ్గు పెట్టుకునేవాడిని. కేపీ పాలెం పిల్లలతో పేరెంట్స్ తగ్గు పెట్టుకునేవాడిని, పిల్లలు వద్దు అని చెప్పించడం కోసం. ఇక్కడున్న పిల్లలను రోజు తిట్టడం కొట్టడం రోజు నేను. అది దాని మూల కారణం ఏంటంటే, మేడం గారి మెత్తన, పిల్లలు ఎక్కువ, ఎవరో ఒకరు భయం లేకపోయినట్టయితే స్కూల్ నడపడం కష్టమనే ఉద్దేశంతో ఎప్పుడు నేనంటే భయపెట్టేవాడిని. మీకు తెలీదు, 5 సంవత్సరాలు ఇద్దరమే నడిపాం కోర్సుగా రాకముందు. ప్రతి సంవత్సరం ప్రతి నెల జిల్లా జీతాలకి ట్రెజరీకి వెళ్ళేవాడు, ట్రెజరీకి చెక్కు తీసుకునేవాడు. మా ఇద్దరు జీతం ఇల్లు నుంచి పట్టుకొచ్చేవాడు, జీతం చెక్కు తీసి మార్చుకోవాడు అనమాట. అప్పుడు లీడర్ని టీచర్ నిలబెట్టి ప్రేర్ చేసి 9 గంటలు ఒరే జీతానికి వెళ్తున్నాము, మేము 1 గంటకి ఎలా వచ్చేస్తున్నాము, మేము వచ్చే వరకు మీరే నడుపుకోండి స్కూల్స్ అని చెప్పేస్తే, పరిపాటి నాని, ఇంకా శివ గొల్లె తాడేపల్లిగూడలో ఉంటాడు, బొల్ల శివ కాదు, వేరే తాడేపల్లిగూడలో ఉంటాడు, మానేపల్లి శివ, తర్వాత పరిపాటి నాని, వీళ్ళందరూ లీడర్లని క్లాసుకు వచ్చేపెట్టి 10 గంటలకి మేము జీతాలకు వెళ్ళిపోయి 1 గంట వరకు వాడు నడిపినవారు. వచ్చిన తర్వాత ఒక్క తగ్గు ఉండేది కాదు, ఒక ఉండేది కానీ నడిపిన 1 గంటకి జీతాలు మార్చి వచ్చి క్లాసులు నడిపినాం. అలా మేము 5 సంవత్సరాలు నడిపాం మాస్టర్ లేకుండా. 2 సార్లు రిక్రూట్మెంట్ అయ్యాయి. రిక్రూట్మెంట్ అయినప్పుడు జిల్లా సభ్యులు, ఏమండి మీ ఇద్దరే మాస్టర్లు అండి, ఇంట్లో మా పేరెంట్స్ తిట్టేస్తాను, మమ్మల్ని తిట్టేస్తున్నారండి, పెళ్ళిళ్ళకి పేరెంట్ సెలబెట్టకుండా లేదు, ఎవరైనా ఒక మాస్టర్ని వేయండి, వేస్తే మేము దొరగారంటే ఊరికే ఉంటున్నాం, అద్దెకి డబ్బులే ఊరికే ఉంటున్నాం, బ్యాచులర్ అయితే మేము భోజనం పెడతాం, ఫ్యామిలీ ఉంటే అద్దె లేకుండా ఇల్లు ఇస్తాం, మా మాస్టర్ అని చెప్పేసి ఇమ్మండి రాజేశ్వర చైర్పర్సన్ అడిగితే అలాగే నేను అన్నారు. ఆ సంవత్సరం వేయలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ రిక్రూట్మెంట్కి మళ్ళీ వేస్తే అప్పుడు వెళ్ళి ఛాన్స్ పట్టుకెళ్ళి మహానేసి కొట్టాను. ఇలా నేను టేబుల్ మీద పెట్టేసాను, నేను చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ ర్యాంక్ చైర్పర్సన్ అంటే. మా నాన్నగారు నేను వెళ్ళామన్నమాట. ఏంటి మాస్టర్ అండి ఇలా మొహం పెట్టారంటే, ఏమంటే నేను స్కూల్లో చేయను, నేను ఇదిగో తాళాలు ఇదిగో మీకు ఇచ్చేస్తాను, మేము బడిలోకి వెళ్ళాం, మేము చేసుకోండి మా మీరు చెప్పాను, మేము మాస్టర్ వేయలేదు మేము అని చెప్పి విషయం చేస్తే, నాగేశ్వర మన నాన్నగారు వచ్చి తర్వాత ఆ మాస్టర్ అనకండి, ఆ మాస్టర్ సంవత్సరం స్కూల్ లేదు, ఎవరు ఏంటంటే అప్పుడు ఈ నేర్చారు, అప్పుడు ఈ గోవిందరావు గారు. ఎందుకంటే మా స్కూల్కి పిల్లలు వచ్చేసేవారు, మాస్టర్ వాళ్ళు వచ్చేవారు కాదు, ఇంతమంది పిల్లలని చెప్పలేక. అంటే ఆ దృష్టిలో ఆ కోపంతో ఇంటి దగ్గర మా నాన్న మమ్మల్ని తిట్టేవారు, పెళ్ళి కట్టలేదు, ప్యాంట్ కట్టలేదు, సెలవు పెడతలేదు అని చెప్పేది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఎప్పుడు మిమ్మల్ని తిట్టేవాడిని, కొట్టేవాడిని స్కూల్ నడపడం కోసం. అవన్నీ కూడా మీరు దృష్టి పెట్టకండి. ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నాను అనమాట, నా వెనకాలంగా బాధలేవి, అంతే ఆ కోపం మీకు తీసుకున్నామని చెప్పేసి. ఎవరు తిట్టాను ఎవరు కొట్టాను మీకు తెలుసు, పేరు చెప్పకూడదు ఇప్పుడు. రెండోది ఏంటి, అలా కొట్టడం కూడా మంచిదే. ఎందుకంటే మాకు గురువు వచ్చిన కథ చెప్పారు. ఒక రైతుకి ఒక గురువుగారు 2 మామిడి చెట్టు ఇచ్చాడు, 2 మామిడి మొక్కలు. దీంట్లో బాగా ఒకటే అవకాశం ఉంది. అందుకని ఒక మొక్క ఇంట్లో పెట్టుకున్నాడు, ఒక మొక్క అలా బయట తీసేసాడు. ఇంట్లో పెట్టుకున్న మొక్కకి రోజు నీళ్లు పోసేవాడు, సుకుమారం పెంచినవాడు, మందు వేసేవాడు, ఎరువు వేసేవాడు, నీళ్ళు పోసేవాడు. చాలా సుకుమారంగా పెరిగింది. ఆ బయట వేసిన మొక్కకి నీళ్ళు చూసేవాడు కాదు, తనే అలా నాటుకుని వెళ్ళి లోనంతకంటే వెళ్ళి అది అలాగే నిలబడి అదే ప్రాణం ఉంది. ఒకసారి విపరీతానికి గాలి వచ్చినప్పుడు ఈ లోపల చెట్టు పడిపోయింది.
ఎందుకంటే ఎప్పుడు రైతు మీద ఆధారపడి పెరగడం వలన అది దాని వేళ్ళు పైన ఉన్నాయి, దాని లోగా నాటుకోలేదు. సుకుమారం ఉండడం వల్ల అది పడిపోయింది. ఆ బయటలో చెట్టు నీళ్లు కోసం ఆహారం లోపల వేలు కట్టడం వల్ల ఆ గాలికి పడిపోకుండా నిలబడి ఉంది. మిమ్మల్ని అలా తిట్టినా కొట్టినా మీరు స్థిరంగా నిలబడతారని మీరు బాగా వతనుగా తిట్టలేదు తప్ప వేరే ఉద్దేశం కాదు. అలా అందుకని అది దృష్టిలో పెట్టుకోండి. రెండోది, మేము ఇది స్కూల్ ఇలా నిలబెట్టామంటే మేమే కాదు, మాకు వెనక ఉన్నటువంటి వీళ్ళందరూ సహకారం వల్ల మేము స్కూల్ నడపగలిగాము. మాస్టర్ కొన్ని పేర్లు మర్చిపోయారు, మనకి అడ్డా నాగేశ్వరరావు గారు, ఆయన కూడా చెప్పేవాడు. ఎందుకంటే ఆయన సిఎస్లో పనిచేసి అస్సాంలో పనిచేసి సిఎస్ఎఫ్లో అక్కడ వండలాగా ఇక్కడ వచ్చేసి వారానికి ఒకసారి వచ్చేవాడు. హిందీ వచ్చి ఆ పూడంతా చెప్పేవాడు వారానికి ఒకసారి. ఆయన చెప్పడం వల్ల మన 3 సంవత్సరాలు చెప్పాడు. ఆయన 3 సంవత్సరాలు కూడా ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు హిందీలో, అందరూ పాస్ అయ్యారు. ఆయన అంటే భయం, నేను భయం, ఆయన అంటే భయం. డ్రిల్ ఆయన చెప్పాడు, అప్పుడప్పుడు పొద్దున్న వచ్చి మార్చి ఎలా చేయాలి చెప్పేవాడు. ఆయన చెప్పినప్పుడు పిల్లలందరూ నేర్చుకున్నారు. కాబట్టి ఆయన ఒకటి మనం తలుచుకోవాలి. అలాగే మన కుమార్ సుబ్బారావు గారి అబ్బాయి ఆయన ఒకడు చెప్పేవాడు. ఇలా వీళ్ళందరూ సాయం చేయడం వల్ల మేము నెగ్గు రాగలేము. అప్పుడు మీకంతా ముందు వచ్చేవాళ్ళు ఇలాగేం సదుపాయాలు లేకపోయినా వాళ్ళందరూ ఎలాగ కష్టపడి చదువుకుని వృద్ధిలోకి వచ్చారు. మీ వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చారు, బాగా వృద్ధిలోకి వచ్చారు. కాబట్టి అసలు కష్టం వాడేది. మరోసారి చెప్తున్నాను, ఎవరినైనా నా సర్వీసులో మీ పిల్లల్ని ఎవరన్నా కొట్టినా మీరు ఎవరు కూడా మనసు పెట్టుకోకండి, మీ బాగు కోసమే మనం వెళ్ళాలనుకుంటుకోండి. ఈ అవకాశం మీ అందరూ కూడా కట్టుకోలేదు. పూర్వపు ఉపాధ్యాయులు, విద్యా వాలంటీర్లందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులకు నా దీవెనలు. ముందుగా మనం ధనలక్ష్మి మేడం గారు చెప్పినట్టుగా కోట్ల వెంకటశాస్త్రి దొరయ్య గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంతో విలువైన స్థలం, ఆయన పాఠశాల కోసం మరి దానం చేయడం జరిగింది. ఆయన పలుకుబడి ఉపయోగించి మరి యూపీ స్కూల్ని హై స్కూల్ చేయడం జరిగింది. 3 తోటి ఉన్న యూపీ స్కూలు హై స్కూల్ అవడం అంటే చాలా గ్రేట్. మరి అప్పటికి శ్రీనాథ్ గారు, ధనలక్ష్మి గారు మరి ఎంతో కష్టపడి ఈ పాఠశాలను నడిపేవారు. ఈ పాఠశాలకు తర్వాత కోటేశ్వర రావడం, తర్వాత ఈ పాఠశాలకి ఉన్న స్ట్రెంత్ని బట్టి 8 పోస్టులు శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో హెడ్ మాస్టర్, డ్రిల్ మాస్టర్ కాకుండా సబ్జెక్ట్ ఉపాధ్యాయులు రావడం జరిగింది. అప్పుడు నేను డిసెంబర్ 2001లో వచ్చాను. అప్పటికి విద్యా వాలంటీర్లు కూడా పనిచేస్తున్నారు. అసలు ఈ పాఠశాలకి వృద్ధిలో రావడం కోసం మరి ధనలక్ష్మి గారు, శ్రీనాథ్ గారు మరి ఎంత కృషి చేస్తారు. విద్యా వాలంటీర్లు కూడా ఈ పాఠశాలకి అంత కృషి చేస్తారు. ఇక్కడ మాకు ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు వీళ్ళు విద్యా వాలంటీర్లు అనే భేదం ఏమీ లేకుండా మరి సమానమైన గౌరవం వాళ్ళకి మరి ఇవ్వడం జరిగింది. తర్వాత అప్పటికి 400-410 ఉన్న పాఠశాల స్ట్రెంత్ మేము వచ్చిన తర్వాత 845 వరకు చేరింది. మరి అప్పుడు చేసిన ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ తమ తమ సబ్జెక్టులో మరి కష్టపడి చెప్పేవారు. దానివల్ల మంచి పేరు రావడం జరిగింది. దానివల్ల పసలదీవులోని కేపీపాలెం వెళ్ళవలసిన విద్యార్థులందరూ కూడా మరి ఇక్కడికే రావడం జరిగింది. మరి పాఠశాలలో బాగుంది, విద్యా బోధన బాగుంది అని చెప్పి మరి అందరూ ఇక్కడికే రావడం జరిగింది. మరి పసలదీవులు మీరు కేపీపాలెంలో జాయిన్ అవ్వండి, పసలదీవులు ఎల్బిచర్లో జాయిన్ అవ్వండి, కేపీపాలెం ఇక్కడ కేపీపాలెం వాళ్ళము కేపీపాలెం హాస్పిటల్లో జాయిన్ అవ్వంటే మాకు
ఆ పాఠశాల కంటే ఈ పాఠశాలనే చేరుతామని చెప్పడం జరిగింది. దానివల్ల స్ట్రెంత్ 840 చేరడం. ఆ తర్వాత రేషనలైజేషన్లో 16 పోస్టులు వచ్చినాయి. 16 సెకండ్ గ్రేడ్ పోస్టులు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటికి ఫుల్ఫిల్ అవడం జరిగింది. మరి అప్పుడు మనకి ఉండే ఇబ్బంది ఏమిటంటే రూమ్స్ లేవు. అంతకుముందు టీచర్స్ లేరు, తర్వాత టీచర్స్ లేరు, రూములు లేవు. మేము వచ్చిన తర్వాత టీచర్స్ ఉన్నా కానీ రూములు లేవు. అప్పుడు పాకలు వేయించడం అలా జరిగింది. చెట్టు ఉండదు ఇక్కడ, మామిడి చెట్టు గుర్తుందా? మామిడి చెట్టు మీద 3 క్లాసులు పెట్టేవాళ్ళం, వరంగల్లో పెట్టేవాళ్ళం. ఒకసారి అయితే మామిడి కొమ్మ విరిగిపోయింది. విద్యార్థులు అప్పుడే లోపలికి వచ్చారు, సరిగ్గా కొమ్మ విరిగిపోయింది. చాలా అదృష్టం. మరి వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత పడటం అనేది చాలా అదృష్టం. మరి ఆ మామిడి చెట్టుని చూడగానే నాకు దొరయ్య గారే గుర్తుకొచ్చేవారు. మామిడి చెట్టు 3 క్లాసుల్ని నీడగా ఉండేది. అలాగే ఎప్పుడు కూడా మీ జీవితాంతం మరి దొరయ్య గారిని గుర్తుపెట్టుకోవాలి. ఎంతో విలువైన స్థలం ఇచ్చారు. మరి హై స్కూల్ అవడానికి కృషి చేశారు, కొంత ఫర్నిచర్ చేయించారు. మేము వచ్చిన తర్వాత 50 బల్లల వరకు, డెస్క్లో బల్లల వరకు మేము కూడా స్కూల్ గ్రాండ్తో చేయించడం జరిగింది. ఈ పాఠశాల కనుక లేకపోతే చాలామంది అమ్మాయిలు 7th క్లాస్తో మానేసి ఉండేవారు, అంటే కేవీలు వెళ్ళాలి. మరి మీరందరూ చదువుకున్నారంటే దానికి కారణం ఈ పాఠశాలే. అలాగే నేను ఎక్కువగా క్రమశిక్షణ నేను ప్రాధాన్యత ఇస్తాను. అందరూ క్రమశిక్షణగా ఉండాలని. అందుకోసమే మిమ్మల్ని క్రమశిక్షణ కోసం ఎప్పుడన్నా కొట్టడం జరిగింది, లేదా కేకలు వేయడం జరిగింది. మరి ఆనాటి కేకలకి ఈ రోజున వాయిస్కి భేదం మీరు గుర్తించమంటారు. నేను కేక వేస్తే అందరూ కూడా క్లాసులోకి పరిగెత్తేవారు. అలాగే క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ లేని చదువు నిరర్ధకం. అందుకనే క్రమశిక్షణకి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం ఎన్నో గ్రాంట్లు ఇస్తుంది. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా బ్రతకాలనుకోవడమే తప్పు. మనందరం పేదవాళ్ళమే కాదా? ఒకప్పుడు మీ తల్లిదండ్రులు చాలా మటుకు ఒక 90% అన్న పేదవాళ్ళు. ఆ పేదరికం పోవాలంటే ఏం చేయాలి? దానికి చదువే మార్గం. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కన్నా వాళ్ళు చదివించిన చదువు, మీరు చదువుకున్న చదువు ఎంతో మేలు, ఎంతో విలువైనది. ఆ చదువు వల్లే మీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఆ తర్వాత మీరు ధనికులు అవుతారు. మీ పిల్లల్ని ఇటువంటి పాఠశాలలో చదివించకుండా కాన్వెంట్ల బదులుగా చదివిస్తారు. అప్పుడు ఇటువంటి పాఠశాలలు పనిచేయవు మీ పిల్లలకి. అవునా? తప్పు మాట్లాడనా? చాలామందికి గవర్నమెంట్ స్కూలా కాదు, కాన్వెంట్లో చదివిస్తాం, కార్పొరేట్ స్కూల్లో చదివిస్తాం. అంత స్తోమత వచ్చిందంటే దానికి కారణం చదువు. అలాగే మరి పుట్టిన ఊరిని, చదువుకున్న స్కూల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. గవర్నమెంట్ ఎన్ని గ్రాంట్ ఇచ్చినా కానీ పాఠశాలకు ఏవో కొరత ఉంటూనే ఉంటుంది. దానివల్ల కొంచెం పిల్లలు ఇబ్బందులు పడతారు.
కాబట్టి మీరు అందరూ ఇవ్వలేకపోయినా కొంతమంది అయినా ఇవ్వగలిగిన గుణం మనసు కలిగి మరి పాఠశాల కూడా మీ వంతు సహాయం చేయాలి. అలాగే గ్రామాన్ని కూడా, మీరు పుట్టిన గ్రామాన్ని కూడా ఎంతో కొంత మేలు చేయడం జరగాలి. నేను అదే చేస్తున్నా. స్కూల్కి నేను చదువుకున్న స్కూల్కి, ఊరికి ఎంతో చేస్తున్నాను. మన సంపాదన కేవలం మనకే మన పిల్లలకే ఉండాలనే స్వార్థంగా ఉండకూడదు. మన సంపాదన ఇతరులకి, అంటే స్నేహితులు కూడా ఖర్చు పెట్టాలి. స్నేహితులు అంటే ఎవరు? స్నేహితుల వల్ల మనం లబ్ధి పొందలేదా? టైం పాస్ అవుతుంది, ఎన్నో లాభాలు ఉంటాయి స్నేహం వల్ల. కాబట్టి అటువంటి వాళ్ళకి ఖర్చు పెట్టచ్చు. అలాగే ఇటువంటి విద్యాలయాలకి, దేవాలయాలకి, ఊరికి ఎంతో కొంత కృషి చేయాలి, దానం చేయాలి. ఆ గుణం కలిగి ఉండాలి. సుమారు 7 సంవత్సరాల 5 మాసాలు పనిచేశాను. ఈ 7 సంవత్సరాల 5 మాసాల్లో సుమారు 7 సంవత్సరాలు ఈ పాఠశాల ఎవరు హెడ్ మాస్టర్ అయినా మరి నా మీదే నడిచేది. అప్పుడు ధనలక్ష్మి గారు, జనరల్ గారు వెళ్ళిపోవడం వల్ల అవకాశం నాకు వచ్చింది. మరి బాగా కృషి చేయడం. అప్పటి బ్యాచ్ ఉపాధ్యాయులు అందరూ కూడా, తర్వాత 16 మంది ఉపాధ్యాయులు వచ్చారు కదా, వాళ్ళు కూడా చాలా కష్టపడి చెప్పేవారు. అలాగే నేను పనిచేసిన హై స్కూల్లో అన్నిటికంటే ఈ తూర్పుల హై స్కూల్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే మీ ముందు ఏదో ముఖస్థుతిగా అనటం కాదు. ఎందుకు ఇష్టం అంటే విద్యార్థులు అందరూ కూడా బాగా చదివారు. అది మా అనుభవంలో విద్యార్థులు ఎవరు బాగా చదివారు అంటే తూర్పుల హై స్కూల్ విద్యార్థులు. మీరందరూ ఉపాధ్యాయులతో ప్రేమగా, గౌరవంగా మసిలేవారు, బాగా చదివేవారు, ఎక్కువ మంది పర్సంటేజ్. నేను మొగల్తూరు హై స్కూల్లో చదువుకున్నాను. మొగల్తూరు హై స్కూల్లోనే హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. అక్కడ ఎంతో డెవలప్ చేశాను. కానీ విద్యార్థుల పరంగా చూస్తే నేను చెప్పేది తూర్పుల హై స్కూలే విద్యార్థులే బాగా చదివారు. నాకు ఈ హై స్కూల్ అంటేనే ఇష్టం. మరి ఈ పాఠశాలలో మేము మా వంతు మరి కృషి చేయడం జరిగింది. మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాతో పనిచేసిన ఉపాధ్యాయులు, విద్యా వాలంటీర్లు అందరూ కలిసిపోయిన అవకాశం కలిగింది. మిమ్మల్ని అందరినీ బాలికలుగా చూసాం. బాలురు, బాలికలు, బాయ్స్ అండ్ గర్ల్స్. కానీ ఇప్పుడు మ్యాన్ అండ్ ఉమెన్. వారి పౌరులు అప్పుడు దేశ పౌరులు. మరి మీరందరూ మంచి స్థానాల్లో ఉంటుంటారు. కొంతమంది ఉద్యోగాలు వచ్చినా, కొంతమంది వ్యాపారాలు చేసినా. మరి నేను సభాముఖంగా చెప్పేదంటే ఈ పాఠశాలకు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ పాఠశాలకు విద్యా వాలంటీర్లే పిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళ వల్లే ఈ పాఠశాలకి మరి ఎంతో మేలు జరగడం జరిగింది. మరి మేము ఎప్పుడు కూడా వాళ్ళని విద్యా వాలంటీర్లు అని చిన్న చూపు ఎప్పుడు చూడలేదు. అందరూ కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు, మరి ప్రేమగానే చూసుకునే వాళ్ళం. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడితే చాలే,
ఇంకేం మాట్లాడతామని చెప్పేసి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిన ఈ కమిటీకి, మరి గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం అంటే చాలా కష్టపడాలి. ఎవరో ఎక్కడో ఉంటారు, వాళ్ళ అడ్రస్ తెలుసుకోవాలి. మరి వాళ్ళకందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ బ్యాచ్ ఎంతమంది? 70 మెంబర్స్. 72 72 అన్నా. మరి తర్వాత మాకు 170 మంది ఉండేవారు. 170, 180 మంది వరకు 10th క్లాస్ ఏబిసి 3 సెక్షన్లు చేసి మేము వెళ్ళడం జరిగింది. కాబట్టి రూములో లేకపోయినా మామిడి చెట్టు కింద వరండాల్లో పెట్టి మరి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మరి చదువు చెప్పి చాలా ఇబ్బందులు పడ్డాం. మీరందరూ కూడా బాగా చదివారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.